ప్రజాద్రోహం అంటే ఎలా ఉంటుందో, ప్రజలకు చేసేటువంటి ద్రోహం, వంచన ఎలా ఉంటుందో, ప్రజలకే పొడిచేటువంటి వెన్నుపోటు ఎలా ఉంటుందో నిన్న నీతి ఆయోగ్ నివేదికపై ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో ఆయన చాలా సుస్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేసినటువంటి సూపర్ 6 వాగ్దానాలను నెరవేర్చడానికి ఏమాత్రమూ కూడా అనువైనటువంటి రీతిలో పరిస్థితులు లేవు, కనుక వృద్ధి రేటును 15% పెంచిన తరువాత దానిని గురించి ఆలోచిస్తాను అని చెప్పటం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే, ప్రపంచంలో ఎంతోమంది మోసగాళ్లను చూసి ఉంటాం, ఎంతోమంది వంచన చేసేటువంటి వాళ్లను చూసి ఉంటాం. కానీ ఒక ప్రజానాయకుడిగా ఉండి ప్రజలకు మేలు చేయటానికే కారణజన్ముడుగా జన్మించినాను అని తన అనుయాయుల చేత పొగిడించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రజా వంచన అన్నింటికంటే చాలా దుర్మార్గమైనటువంటిది. నేను అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, అన్నదాతలకు 20,000 రూపాయల సహాయం చేస్తానన్నటువంటి వ్యక్తి, ప్రతి సంవత్సరము నిరుద్యోగుడికి ప్రతి ఒక్కడికి కూడా 3,000 రూపాయల భృతి ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, 50 ఏళ్లు నిండినటువంటి మహిళలకు అందరికీ కూడా ప్రతి సంవత్సరము 18,500 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్మార్గంగా ఉంది కాబట్టి నేను చేయలేను అని చెప్పటం. ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో సాగేటువంటి పురంధరేశ్వరి గారు, వీళ్ళంతా కూడా ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కకావికలమైపోయింది, తునాతునకలైపోయింది. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపినాడు ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్రమంతా అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పినటువంటి ఈ ముగ్గురు నేతలు ఇంత ఆర్థిక దుస్థితి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఈ పథకాల కంటే మిన్నగా దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు అధికంగా నేను నా వాగ్దానాలకు హామీగా ఇస్తున్నాను అని చెప్పి ఓట్లను దండుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 14 లక్షల కోట్లని చెప్పి, ఈవిడేమో పురంధరేశ్వరి 12 లక్షల కోట్లని చెప్పి, పవన్ కళ్యాణ్ ఏమో 10 లక్షల కోట్ల అప్పును చెప్పి ఒకరికొకరు పొంతన లేకుండా అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులను బూచిగా చూపించి నిజానికి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినప్పటికీ 19వ సంవత్సరం నాటికి 4,12,000 కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళితే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో చేసినటువంటి అప్పులు కేవలం 2,30,000 కోట్ల రూపాయలు. ఇది అందరూ చెప్పేటువంటి మాట. మొత్తం 6,42,00,000 రూపాయల అప్పులుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట 14 లక్షల కోట్ల నుంచి ఈ రోజున 9,70,00,000గా చెబుతూ ఈ అప్పులు తీర్చాలంటే సాధ్యమయ్యే పని కాదు, వృద్ధి రేటును పెంచాలా, కనుక ఏ ఒక్క హామీని కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేను అని అంటూనే ఎంత కష్టమైనా కూడా నేను ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా పోను అని మళ్లీ మరొక అబద్ధం. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు గతంలో పాలించినప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలించాల.
అంతకంటే ఘోరంగా ఈ 8 నెలల పాలన సాగుతున్నది. పచ్చి అబద్ధాలతో, మోసాలతో, వంచనతో, అబద్ధపు మాటలతో గోబెల్స్ కూడా తలదించుకునే విధంగా పురాణాలలో శ్రీకృష్ణ భగవంతుడు ఆడినటువంటి నాటకాల కంటే కూడా మిన్నగా నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. ప్రజలకు చేసినటువంటి మోసం అంతా ఇంత కాదు. అబద్ధాల బుద్ధుడు ఈ చంద్రబాబు నాయుడు, అవినీతికి సిద్ధుడు. కోట్ల ప్రజల కళ్లు మూసి గద్దెనెక్కినటువంటి ఈ చంద్రన్న లాక్కోవటం తప్ప తెలియనివాడు. అప్పుడు మామ నుంచి అధికారం లాక్కున్నారు. ఇప్పుడు జనాన్ని మోసం చేసి 8 నెలల క్రితం ఓట్లు లాక్కున్నాడు. ఏరు దాటే ముందు ఓడమల్లయ్య, దాటేశాక బోడి మల్లయ్య. ఇది మన చంద్రయ్య. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అశ్వత్థామ హత కుంజరహ అన్నట్లు ఆనాడు సంపద సృష్టిస్తా అని పైకి అంటే నిజమనుకున్న మనం లోపల లోకేష్ కోసమని, ఆయన అనుచరుల కోసమని మాత్రమే ఈ సంపద సృష్టి అన్న సంగతి జనం గుర్తించలేకపోయినారు. ఈయన కపట నాటకం ముందు శ్రీకృష్ణ భగవానుడు పురాణాలలో ఆడినటువంటి నాటకం కూడా చెల్లు. ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేసినాడు. వాక్యే గదా, మాటే గదా అని ఇష్టం వచ్చినట్టు దానం చేసినారు. మాటల మూటలు తెగగా ప్రజల ముందరంతా కూడా పంచినాడు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాద్రోహం తప్ప, వంచన తప్ప, కపటం తప్ప ఏ మాత్రం కూడా ప్రజల క్షేమాన్ని పట్టించుకోకుండా, నేను తప్ప ఇంకెవ్వరూ పట్టించుకోరునని ఆయన ప్రసార మాధ్యమాలతో ఊదరగొడుతూ ఇంకా ప్రజలను మోసం చెయ్యాలన్నటువంటి ఈయన కుట్రను మిమ్మల్ని మోసేటువంటి ప్రసార మాధ్యమాలు నమ్మించే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలలో ఇప్పటికే ఆగ్రహావేశాలు మామూలు స్థాయిలో లేవు. ఏ ప్రజలైతే మీ పాలన పట్ల సంతృప్త స్థాయిలో ఉన్నదేనని మీరు బాకాలు ఊదుకుంటున్నారో ఆ ప్రజలలో మీ మీద ఆగ్రహ జ్వాలలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం మీద ప్రజల ఆగ్రహానికి గురి కాబట్టినటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇంత అతి తక్కువ కాలంలో ప్రజల యొక్క కోపాగ్ని చూసినటువంటి ప్రభుత్వం ఒక్క ఈ కూటమి ప్రభుత్వమే. పవన్ కళ్యాణ్, చంద్రబాబుల యొక్క ఈ కూటమి ప్రభుత్వం మీదనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ప్రజలు ఆలోచిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ